4వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. 4వ అధ్యాయంలో కృప, విశ్వాసము అనే 2 విషయాల్ని ఇక్కడ మనకి చూపిస్తా ఉంటాడు. ఈ అధ్యాయంలో మొదటి 17 వచనాలు అంటే ఫస్ట్ 17 వర్సెస్, ఈ ఫస్ట్ 17 వర్సెస్ కూడా ఆర్గ్యుమెంటేటివ్ గా ఉంటుంది అన్నమాట. డిస్కషన్ అంతా కూడా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడు. సో ఆ తర్వాత నెక్స్ట్ 18 వర్స్ నుంచి 25 వరకు ఆఖరి వరకు చూస్తే ఇలస్ట్రేషన్ చూస్తాం. ఇలస్ట్రేషన్ ఆఫ్ అబ్రహామ్స్ లైఫ్, అబ్రహాం యొక్క జీవితంలో నుంచి ఒక మాదిరి లేకపోతే ఒక ఇలస్ట్రేషన్, ఒక వివరణ మనకి ఇస్తాడు. సో ఫస్ట్ 17 వర్సెస్ లో ఏదైతే సిద్ధాంతం చెప్తాడో దానికి సంబంధించినటువంటి వివరణ అబ్రహాం జీవితంలో నుంచి 18th వర్స్ నుంచి 25th వర్స్ వరకు ఇస్తాడు. సో ఈ ఫస్ట్ 17 వర్సెస్ లో ఏంటి ఆయన చేసేటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటి? పౌలు చేసేటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఏమి లేదు, రోమాలో ఉన్నటువంటి సంఘానికి ఈ విషయాల్ని రాస్తా ఉన్నాడని మనము చదువుకున్నాం. ఎందుకు రాస్తున్నాడని చదువుకున్నాము, మనం మాట్లాడుకున్నాము. రక్షణ యొక్క డెప్త్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ అసలు ఎట్లా వచ్చింది, అందులో ఉన్న లోతు ఏంటి అనేటువంటిది అక్కడ విశ్వాసులు అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి విశ్వాసం మధ్యలో ఉన్నటువంటి అన్యులైనా లేదా రోమిలకు యేసుక్రీస్తు గురించి మంచిగా అర్థం అవ్వాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి రోమిలకు రాసిన పత్రికను పౌలు రాశాడని మనం అనుకున్నాం. సో రక్షణ అనేది మనకి ఎట్లా వచ్చింది అనేది వివరిస్తున్నాడు. ఎందుకంటే ఈ రక్షణ చాలు, ఈ జీవితం నాకు చాలు అనిపించాలి. ఎవరి చేత? ఆ రోమాలో ఉన్నటువంటి విశ్వాసుల చేత. ఎందుకంటే వాళ్ళకి శ్రమ రాబోతుంది, వారు చెదరగొట్టబడబోతున్నారు, ఇలాంటివి కొన్ని జరగబోతున్నాయి వాళ్ళ జీవితంలో. కాబట్టి వారు ఇంకా దేని మీద వాళ్ళు సంతోషించినా కూడా వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళు కేవలం దేని మీద సంతోషించాలంటే రక్షణ అంత గొప్పది అనేది సంతోషించాలి. దానికోసం రాస్తున్నటువంటి లేఖ అన్నమాట ఇది, ఈ రోమీయులకు రాసినటువంటి పత్రిక. దానికోసం పౌలు రాశాడు. సో ఇక్కడ రక్షణ ఎట్లా వచ్చింది అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ అబ్రహాం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కృప అనేటువంటి కాన్సెప్ట్ ని తీసుకొస్తున్నాడు. దేవుడు కృప కలిగిన వాడా కాదా? దేవుడు కృప కలిగిన వాడే. దేవుడు కృప కలిగిన వాడని మనం అనుకోవాలా వద్దా? అనుకోవాలి. దేవుని కృప కలిగిన వాడు కాకపోతే మనం ఈ పాటికి ఎప్పుడో నాశనం అయిపోవాలి. ఇప్పుడు దాకా బ్యాక్గ్రౌండ్ ఏమిచ్చుకొని వచ్చాడు? మనమందరం కూడా పాపులము అనేటువంటి విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. సో మనందరం పాపులమైనప్పుడు మన అందరి పెదవుల వెనకాల ఏముందంట? సర్పపు విషయం. సో మనందరం కూడా దేవుణ్ణి విసర్జించేవారు, మనందరం కూడా దేవుని పట్ల ఆసక్తి లేనివారు, దేవుని భయం లేనివారు. మన హృదయాలు ఈ విధంగా ఉన్నప్పుడు మనకేం కావాలి? కృపే కావాలి కదా. దేవుని కృప కావాలి, దేవుని కనికరం కావాలి. సో ఆయన కృపామయుడు, కనికరమయ పూర్ణుడు అనేటువంటి విషయము మనము ఇన్ఎవిటబుల్ గా మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అది యాక్సెప్ట్ చేయకపోతే వీఆర్ డూమ్డ్, బికాస్ వీఆర్ ఆల్ సిన్నర్స్. అది మామూలు సిన్నర్స్ కాదు, ఆ కీర్తన భాగాల్లో చెప్పినటువంటి అంత భయంకరమైనటువంటి పాపులం. సో మరి కృప మూలముగా అయినదైతే మళ్ళా నా క్రియల మూలముగా, నా క్రియల్ని చూచి, లేకపోతే నేను చేసిన క్రియల్ని బట్టి, లేకపోతే నాకున్నటువంటి నీతి బ్రతుకుని బట్టి దేవుడు నన్ను క్షమిస్తున్నాడు అని మనం చెప్పగలవా? చెప్పలేదు. సో కృప మూలముగా అయినదైతే ఖచ్చితంగా దేని మూలంగా అయి ఉండాలి? క్రియల మూలంగా అయితే అయి ఉండకూడదు. క్రియల మూలంగా అయితే అయి ఉండకూడదు. కృప మూలముగా అయినదైతే ఇక మనం చేసిన కార్యాలను బట్టి దేవుడు నాకు రక్షించాడు, నేను చేసిన కార్యాన్ని బట్టి దేవుడు నన్ను చూస్తున్నాడు, అది రక్షణ కావచ్చు, మెప్పు కావచ్చు. నేను చేసిన కార్యాలను బట్టి దేవునితో నా సహవాసం అనేది ఉన్నది. ఆ జస్టిఫై చేసి మనలో మరలా ఏం చేస్తున్నాడు? అది జస్టిఫికేషన్ తగినట్టుగా నీతిమంతులుగా తీర్చి నీతిని మళ్ళా మనలో కలిగిస్తాడు అని మనం మొదటి అధ్యాయంలోనే చూసాం కదా. సో ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అండ్ రివీల్డ్ రైచియస్నెస్, పొజిషనల్ శాంటిఫికేషన్ అండ్ ప్రోగ్రెసివ్ శాంటిఫికేషన్. సో పరిశుద్ధుడు అనే బిరుదు మనకి ఇచ్చేయడం, దాన్ని ఏమంటారు?
పొజిషనల్ శాంటిఫికేషన్ అంటే స్థానములో మనం పరిశుద్ధులుగా దేవుడు ఏం చేసుకున్నాడు. స్థానములో మన పదవిలో మనల్ని ఎలా ఎంచుకున్నాడు దేవుడు? పరిశుద్ధులుగా ఎంచుకున్నాడు. అలానే ఆన్ గోయింగ్ శాంటిఫికేషన్ కూడా ఉంది. అదేంటంటే పరిశుద్ధ పరుస్తూ కూడా మనల్ని ఉంటాడు దినదినము. సో ఈ యాత్రలో మనము ఉండాలి అని అంటే ఈ యాత్ర మనకి ఏ విధంగా లభిస్తుంది, ఈ లైఫ్ మనకి ఏ విధంగా లభిస్తుంది? ఇట్ ఈస్ త్రూ ద గ్రేస్ ఆఫ్ గాడ్. త్రూ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప మూలంగా మనకు లభిస్తుంది. దేవుని కృప మూలంగా లభిస్తున్నది అన్నప్పుడు మనం చేయవలసింది ఏంటి? దేవుని కృప మూలంగా లభిస్తున్నప్పుడు మనం చేయవలసింది ఏంటి? నీతి క్రియల ఏం చేయాలి? మనం చేయవలసింది విశ్వాసం ఉంచడం మాత్రమే. కాబట్టి కృప మూలముగా అయితే విశ్వాసం మూలంగా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడ్డాం. జస్టిఫికేషన్ బై ఫెయిత్ అలోన్ అనేటువంటి విషయాన్ని ఈ చాప్టర్ లో ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాడు. అట్ ద సేమ్ టైం విశ్వాసం అంటే ఏంటి, సో విశ్వాసం మూలంగా జస్టిఫై చేయబడినటువంటి అబ్రహాము గురించి కొన్ని విషయాలు మరలా ఇలస్ట్రేషన్ గా మనం చెప్తా ఉన్నప్పుడు చాలా విషయాలు మనకు అర్థం. సరే చూద్దాము. మొదటి 5 వచనాల్లో కూడా ఇందా నేను చెప్పిందే చేస్తా ఉంటాడు. అదేంటంటే యూఆర్ జస్టిఫైడ్ బై, ఏం ఎస్టాబ్లిష్ చేస్తాడు ఇక్కడ అని మనం అనుకున్నాం? జస్టిఫైడ్ బై గ్రేస్. ఇట్ ఈస్ ఎ గ్రేషియస్ యాక్ట్ ఆఫ్ గాడ్. సో కృప ద్వారా మనం రక్షింపబడతా ఉన్నప్పుడు ఇక్కడ మనకు మన విశ్వాసమే నీతిగా ఎంచబడుతుంది, కానీ మన క్రియలు కాదు నీతిగా ఎంచబడేది. మన క్రియలు కాదు నీతిగా ఎంచబడేది. ఏది నీతిగా ఎంచబడేది? మన విశ్వాసమే నీతిగా ఎంచబడేటువంటిది. ఇది మాట్లాడుతుంది విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఆల్రెడీగా విశ్వాసులు అయిపోయారు కదా, మళ్ళా ఈ విషయం విశ్వాసులతో ఎందుకు మాట్లాడాలి? ఆల్రెడీగా విశ్వాసం ఇచ్చారు, రక్షింపడ్డారు, విశ్వాసులు అయిపోయారు, పరిశుద్ధులుగా ఉన్నారు, సెయింట్స్ గా ఉన్నారు, లేకపోతే బిలీవర్స్ గా ఉన్నారు. సో మరలా ఈ విషయాన్ని ఎందుకు వీళ్ళకి చెప్తున్నాడు? మీరు ఎలా రక్షింపడతారంటే ఇలా రక్షింపడతారు అని ఎందుకు, మీరు ఎలా రక్షింపబడ్డారు అని పాస్ట్ లోకి తీసుకెళ్లి వాళ్ళలో జరిగినటువంటి ప్రక్రియను ఎందుకు మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది? వై? ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందంటే విశ్వాస మూలముగా జీవించిన వాడు విశ్వాసం మూలముగానే నడవాలి ఈ లోకంలో కూడా. జస్టిఫికేషన్ విశ్వాసం మూలముగా జరిగినప్పుడు తర్వాత దేనికోసమైతే జస్టిఫై చేసుకున్నాడో, దేనికోసమైతే నీతిమంతులని దేవుడు మనల్ని ఎంచుకున్నాడో ఆ శాంటిఫికేషన్ కి కూడా ఏం కావాలి? అక్కడ విశ్వాసం కావాలి. కానీ ఎన్ని క్రియలు చేసినా ఆ క్రియల్లో ఏది కూడా మనకు రైచియస్నెస్ గా ఉండదు. మనం ఎన్ని క్రియలు చేసినా ఆ క్రియల్లో ఏది కూడా మనకు నీతిగా ఎంచబడదు. మనకు నీతిగా ఎంచబడేది ఏంటో తెలుసా? మన విశ్వాసం. మన జీవితంలో నీతి అనేటువంటిది దేవుడు చూడాలనుకుంటే దేవుడు ఏం చూస్తాడు? విశ్వాసాన్ని చూస్తాడు. విశ్వాసం ఉందా లేదా అని చూస్తాడు. విశ్వాసం ఉన్న వాళ్ళని నీతిమంతులుగా పిలుస్తాడు, లేని వాళ్ళని నీతి మాలిన వారిగానే పిలుస్తాడు కదా. అది ఫస్ట్ 5 వచనాలు చెప్పేటువంటి విషయం. కాబట్టి శరీర విషయంలో మన మూల పురుషుడకు అబ్రహామునకు ఏమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతులని తీర్చినబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలుగదు. అది దేవుని ఎదుట కలుగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనాలు చెప్తున్నాయి. పనిచేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడు కదా. పని చేసి సంపాదించుకుంటే దాన్ని ఏమంటారు? జీతం అంటారు. ఇక్కడ దేవుని యొక్క గొప్పతనం ఏమి ఉండదు. మనం పని చేసి సంపాదించుకుంటే దేవుని యొక్క గొప్ప ఏమి ఉండదు. దేవుని యొక్క గొప్పతనం ఏమీ కూడా ఉండదు. అది రుణమే కానీ అది దానం అవ్వదు. దేవుడు కృపామయుడు, ఆయన దానముగా ఆయన మనకు రక్షణను ఇచ్చాడు.
అని కనుక మనం నమ్మితే ఖచ్చితంగా మనం ఏం నమ్మాలి అని అంటే అది మనం పని చేసి సంపాదించుకోలేదు, పని చేయక. 5వ వచనం చూడండి, పని చేయక భక్తిహీనుని పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసము ఉంచువానికి వాని విశ్వాసమే నీతిగా ఎంచబడు. ఇక్కడ పనులతోటి సంబంధం లేదు, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచడమే కావాలి. ఆ విధంగా విశ్వాసం ఉంచువానికి ఆ విశ్వాసమే నీతిగా ఎంచబడుతుంది తప్ప మన క్రియలు. ఆ విశ్వాసమే దేవుని దృష్టిలో నీతి తప్ప మన క్రియలు కాదు. ఆ విశ్వాసమే నీతిగా ఎంచబడుతుంది. దేవుడు మనల్ని చూస్తా ఉన్నప్పుడు ఆ విశ్వాసాన్ని చూస్తా. విశ్వాసము మనలో ఉన్నప్పుడు, యేసు క్రీస్తు గురించినటువంటి విశ్వాసం ఉన్నప్పుడు ఆ విశ్వాసానికి తగినటువంటి క్రియలు ఆటోమేటిక్ గా వస్తాయి. యేసు క్రీస్తుని గణపరచడానికి, యేసు క్రీస్తు యొక్క శిలువ సువార్తని ప్రకటించడానికి, దానికి సాక్షిగా ఉండడానికి మనం విడిచిపెట్టుకోవాల్సింది విడిచిపెట్టుకుంటా ఉంటాం, భరించవలసింది భరిస్తూ ఉంటాం. ఈ విధంగా మనం ముందుకెళ్తాం. అది యేసు క్రీస్తు ద్వారా మీద విశ్వాసం ఉంచి బ్రతకడం అంటారు. దానిని బట్టే మనం ఆ విశ్వాసమే మనకి ఏంటంట నీతిగా ఎంచబడుతుంది. విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. ఈ విశ్వాసాన్ని బట్టి మనం నీతిమంతులుగా మారతాం కూడా. మనం నీతిమంతులుగా ముందు మనం ఎంచబడితేనే మనం నీతిమంతులుగా మారతాం. సో ఈ విశ్వాసమే మనకి నీతి. ఈ విశ్వాసం నిజంగా మనలో ఉంటే మనం ఏం చేస్తామంటే లోకాన్ని జయిస్తాం. లోకమును జయించినటువంటి విజయము ఏంటది? మన విశ్వాసం. కాబట్టి విశ్వాసము ద్వారా రక్షింపబడిన మనం విశ్వాసము ద్వారా బ్రతక్కపోతే మన ఆత్మీయ జీవితానికి అర్థం లేదు. మనకు రక్షణ ఆనందము కానీ ఎలాంటి అష్యూరెన్స్ కానీ ఉండడానికి ఆస్కారం లేదు. సింపుల్ గా చెప్పాలి. ఓకే, చూడండి 6వ వచనం నుంచి మళ్ళా చదువుకుందాం. 6వ వచనంలో ఓల్డ్ టెస్ట్మెంట్ లో నుంచి 32వ కీర్తనని కోట్ చేసి అక్కడ మనకి చూపిస్తాం. ఆ ప్రకారంనే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు. ఎవడు ధన్యుడంట? క్రియలు లేకుండా నీతిమంతులని ఎంచబడిన వాడు ధన్యుడు. Blessed are those whose lawless deeds are forgiven and whose sins are covered. Blessed is the man against whom God will not count sin. కొటేషన్ చదవండి ఇప్పుడు 7. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారమునందు వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందు వాడు ధన్యుడు కదా. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. నిర్దోషిగా నిలబడిన వాడు ధన్యుడు అలా. ఏమంటున్నాడు ఇక్కడ? నిర్దోషి అని ఎంచబడిన వాడు. ఇది ఎప్పుడో మనం రక్షింపబడే కాలంలో ఒక్కసారిగా అఫ్ కోర్స్ జస్టిఫికేషన్ ఒక్కసారిగా జరిగే ప్రాసెసే, కానీ విశ్వాసం ద్వారా జస్టిఫై చేయబడిన మనము, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా ఎంచబడిన మనము విశ్వాసము ద్వారానే పరిశుద్ధపరచబడతాం కూడా. విశ్వాసము ద్వారానే నీతిని మనము కలిగి ఉండగలుగుతాం కూడా. అంటే నీతి సంబంధమైన బ్రతుకు కూడా మనలోకి వచ్చే దేని ద్వారా మాత్రమే? విశ్వాసం ద్వారా మాత్రమే. ఫస్ట్ చాప్టర్ లోనే మనం అనుకున్నాం కదా, ఆ సువార్తకు మనల్ని నీతిమంతులుగా చేసేటువంటి శక్తి ఉందని మనం నేర్చుకున్నాం కదా మొదటి అధ్యాయంలో కదా. ఆ సువార్తకే మనల్ని
నీతిమంతులుగా చేసేటువంటి, మనలో నీతిని కలుగు చేసేటువంటి శక్తి ఉన్నది. ఏంటది? ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అండ్ ఇన్ఫ్యూజ్డ్ రైచియస్నెస్. దేని ద్వారా? సువార్త ద్వారా. సువార్త అన్నప్పుడు సువార్త మీద విశ్వాసం ఉంచడం ద్వారా. సువార్త మీద విశ్వాసం ఉంచడం అంటే యేసుక్రీస్తు రాజు, ఆ రాజుకు నేను బానిసని. యేసుక్రీస్తు రాజు, ఆ రాజుకు నేను బానిసను. ఆయనను వెంబడించడమే నా పని. ఆయన నా జీవితంలో నుంచి ఏం కోరుకుంటున్నాడో నేను గమనించుకొని, నా జీవితంలో నుంచి ఏం కోరుకుంటున్నాడో గమనించుకొని, ఆయన కోసం బ్రతకడానికి, ఆయన సువార్త కోసం బ్రతకడానికి నాకు ఎలాంటి అవకాశాలు ఇస్తున్నాడో నేను గమనించుకొని, ఒకవేళ నా శరీరం అడ్డం వచ్చినా, నా మనసు, నా హృదయం అడ్డం వచ్చినా, ఎవరు అడ్డం వచ్చినా, నేను వాటన్నిటినీ కూడా నేను నష్టముగా ఎంచుకొని నేను ఆయన నిమిత్తం నేను ముందుకెళ్తాను అని జీవితాన్ని సమర్పణ చేసుకోవడం కదా. ఇది విశ్వాసం ఉంచడం అంటే. ఈ విధంగా ముందుకెళ్తూ ఉన్నప్పుడే, ఇలాంటి విశ్వాస సంబంధమైన జీవితంలో ముందుకెళ్తున్నప్పుడే నీతిమంతులుగా తీర్చబడిన మనం ఏమవుతాం? మనము ఆత్మీయంగా కూడా ఎదుగుతాం. పరిశుద్ధపరచబడడం కూడా జరుగుతుంది. దేని ద్వారానే? విశ్వాసం ద్వారా. అది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఇక్కడ. అది ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకుంటా వస్తాడు. ఇప్పుడు నేను చెప్పాను ఒక స్టేట్మెంట్, అది మీకు క్లారిటీ రాకపోవచ్చు, దానికి ప్రూఫ్. అది మనకి చదువుకొని ముందుకెళ్తామంటే మనకు అర్థమైపోతుంది చాలా స్పష్టం. చూడండి, ఈ ధన్యవచనం ఎవరు ధన్యులు అంటున్నాడు? ప్రభువు చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు. అయితే 9th చాప్టర్ నుంచి ఏం మాట్లాడుతున్నాడు? ఈ ధన్యవచనం సున్నతి కలిగిన వారి గురించి చెప్పబడిందా? సున్నతి లేని వారి గురించి చెప్పబడిందా? అబ్రహాము నీతి, విశ్వాసము అతనికి నీతి అని ఎంచబడుచున్నాము. ఎంచబడుచుండేనని అనుచున్నాము. ఆయన నీతి ఏంటంటే, అబ్రహాం యొక్క నీతి ఏంటి? విశ్వాసమే. ఆయన రక్షింపబడిన దగ్గర నుంచి, లేకపోతే ఆయన దేవుడు ఆయనలో రీజనరేట్ ఆయన చేసిన దగ్గర నుంచి, లేకపోతే ఆ ఊరు అనే ప్రాంతంలో విగ్రహాలని తయారు చేసుకుంటా ఉండేటువంటి అబ్రహామా, నీ తండ్రిని, నీ ఇంటి వారిని, నీ ఊరిని విడిచిపెట్టి లేచి రమ్ము అని పలికిన నాటి నుంచి అబ్రహాము మరణించిన దాకా కూడా అబ్రహాముకు నీతి ఏంటి? అబ్రహాం యొక్క నీతి ఏంటి? విశ్వాసమే. అబ్రహాం యొక్క నీతి ఏంటి అని అడిగినప్పుడు, తన సొంత కుమారుడైనటువంటి ఇస్సాకును బలివడానికి వెళ్ళాడండి అనకూడదు. అబ్రహాం యొక్క నీతి ఏంటి అన్నప్పుడు, దేవుడు రమ్మనంగానే వచ్చేసాడు, ఆ క్రియే ఆయన నీతి అనకూడదు. అబ్రహాం నీతి ఏంటో తెలుసా? అబ్రహాం యొక్క నీతి ఏంటో తెలుసా? ఆయన కలిగి ఉన్నటువంటి విశ్వాసమే. ఆ విశ్వాసం ఇచ్చింది ఎవరు? దేవుడే. కాబట్టి అబ్రహాముకు అతిశయ కారణం ఏది కూడా లేదు కదా. అయితే ఈ ధన్యకరమైన వచనము సున్నతి గలవాని గురించి చెప్పబడిందా? సున్నతి లేని వాని గురించి చెప్పబడినదా? సున్నతి అంటే సున్నతి ఉన్నవారు ఎవరు? సున్నతి ఉన్నవారంటే ఇశ్రాయేలు ప్రజలు. సున్నతి లేని వారంటే మనం, అన్య జనులు. సో సున్నతి ఉన్న వారి గురించి చెప్పబడిందా, లేని వారి గురించి చెప్పబడిందా? ఈ వచనం ఎవరి గురించి చెప్పబడింది? కొంతమంది ఏమంటారంటే, లేదు బాబు, దేవుడు అతిక్రమములను నీతిమంతులుగా, నిర్దోషిగా నీతిమంతులుగా ఎవరిని ఎంచుతాడంటే కొన్ని క్రియలు చేస్తే ఎంచుతాడు. లేకపోతే కొన్ని క్రియలలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు దేవుని దృష్టిలో నీతిమంతులు అని చెప్పి కొంతమంది వాదిస్తా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, యూదులు, మేము యూదులం కాబట్టి, యూదులంగా ఉంటూ మేము సున్నతి కలవారం కాబట్టి
దేవుని యొక్క ఆ మోషే ధర్మశాస్త్రం అటువంటి విధి విధానాలని మేము కొంతవరకైనా, అన్ని ఎవరు చేయలేడు, కొంతవరకైనా పాటిస్తూ ఆ కస్టమ్స్ మేము పాటించుకుంటా వస్తున్నాం కాబట్టి, ఆ ఆచారాలు పాటిస్తున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తాం అని వాళ్ళకి అనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పౌలు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ఇది ఎవరి గురించి చెప్పబడింది? ఇది మీ గురించి చెప్పబడిందా? కాదు కాదు, మీ గురించి చెప్పబడింది కాదు బాబు. ఇది సున్నతి గలవాని గురించి చెప్పబడిందా, సున్నతి లేని వాని గురించి చెప్పబడిందా? వివరిస్తాను అనండి. 10వ వచనం. మంచిది కాదు కాదు, అబ్రహాం యొక్క విశ్వాసం అతనికి ఎంచబడింది కదా, మంచిది అనుచున్నాం కదా, మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉన్నప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి లేనప్పుడే. మరియు అది కదా ఏంటంట, సున్నతి లేనప్పుడే ప్రభు, సున్నతి లేనప్పుడే దేవుడు విశ్వాసము కాదు, అబ్రహాముకు విశ్వాసము నీతిగా, సున్నతి లేనప్పుడే తన విశ్వాసము తనకు నీతిగా ఇచ్చాడు అబ్రహాము కదా. సున్నతిని బట్టి కాదు, కేవలం విశ్వాసాన్ని బట్టి, సున్నతిని బట్టి కాదు కదా. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకై పొందక మునిపే. అబ్రహాము ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రా, సున్నతి పొందుకున్న వాళ్ళకి తండ్రా? కానీ యూదులు ఏమంటారంటే, అబ్రహాము మా తండ్రి అని. నీవు తండ్రి కాదు అబ్రహాము, మేము అబ్రహాం పిల్లలం మేమే అంటాం. ఎందుకు? ఎందుకంటే మేము సున్నతి పొందాం కదా, ఎందుకంటే కొన్ని ఆచారాలు మేము చేస్తున్నాం కదా, కొన్ని క్రియలు మేము చేస్తున్నాం కదా, కొన్ని నీతి క్రియలు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు, కొన్ని నిష్టలు, నియమాలు మేము పాటించుకుంటున్నాం కదా. కాబట్టి అబ్రహాము ఎవరికి తండ్రి? మాకు తండ్రి. మా ప్రభు అయితే ఏమంటాడు తెలుసా? నా తండ్రి ఎవరో నాకు తెలుసు, కానీ మీ తండ్రి మాత్రం అబ్రహాం కాదురా. మీ తండ్రి ఎవరు? సైతాన్. మీ తండ్రి అబ్రహాం అయితే నేనెవరో మీకు అర్థమయ్యేది. ఈ విధంగా మీరు మాట్లాడేవాళ్ళు కాదు. ఎందుకో తెలుసా? అబ్రహాము అసలు సున్నతి పొందిన వాళ్ళకి తండ్రి అని ఎవరు చెప్పారు మీకు? అబ్రహాము మీకే తండ్రి అని ఎవరు చెప్పారు మీకు? అబ్రహాము దేవుని చేత గుర్తింపబడినప్పుడు, అబ్రహాము దేవునికి స్నేహితులు అయిపోయినప్పుడు అబ్రహాముకు సున్నతి ఉందా? అసలు అబ్రహాముకు సున్నతే లేదు. కేవలం ఆయన విశ్వాసమే ఆయనకు నీతిగా ఎంచబడింది. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, క్రియలను బట్టి కాకుండా కేవలం విశ్వాసము ఎవరైతే ఉంచుతారో వారందరికీ కూడా అబ్రహాం ఎవరు? తండ్రి. వారందరికీ అబ్రహాం తండ్రి. చూడండి, అబ్రహాము తండ్రిగా ఉంటే ఏంటి, మనకు ఒరిగేది ఏంటి అనేది కూడా మనం చూస్తాం తర్వాత. సో సున్నతి లేకుండా విశ్వాసం ఉంచే వారికి అబ్రహాము తండ్రి, అలానే సున్నతి కలిగిన వారికి కూడా అబ్రహాము తండ్రి. చదవండి ఒకసారి. మరియు సున్నతి గలవానికి తండ్రి ఒకటకు, అనగా గుర్తు పొందెను కదా. దేవుని అడుగు జాడలలో నడుచుకున్న
చదవాలి. మరియు సున్నతి గల వారికి తండ్రి ఒకటకు అనగా సున్నతి మాత్రం పొందిన వారు కాక తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలు, విశ్వాసం యొక్క అది వారందరికీ కూడా అబ్రహాం ఎవరు? వారందరికీ కూడా అబ్రహాం ఎవరు? విశ్వాసం యొక్క అడుగుజాడలలో అబ్రహాము నడుస్తున్నాడు. దేవుడిచ్చిన విశ్వాసాన్ని కలిగి ఉండి తనలో పనిచేస్తున్నటువంటి ఆ విశ్వాసం ఎలాంటి కార్యాలు, ఎలాంటి కార్యక్రమాలు చేయాలని అబ్రహామును ప్రేరేపిస్తుందో ఆ విశ్వాసం అటువంటి క్రియలు చేస్తూ, అటువంటి పనులు చేస్తూ ఆ విశ్వాసం యొక్క అడుగుజాడల్లో అబ్రహాము వెళ్తుంటే దేవుడు ఒక పని చెప్పాడు. ఆ క్రమంలో ఉండగా దేవుడు ఒక పని చెప్పాడు. ఏ పని? బాబు సున్నతి పొందు, నీ సంతానం వారికి సున్నతి చెయ్యి, ఇది ఒక గుర్తుగా ఉంటుంది. నువ్వు విశ్వాసమని, విశ్వాస మూలముగా నేను నా జనులను నేను గుర్తిస్తానని ఒక గుర్తుగా నువ్వేం చెయ్యి? సున్నతి పొందు, నీ పిల్లలకు కూడా సున్నతి చెయ్యి. అది కష్టమైనప్పటికీ నేను చెప్పాను కాబట్టి నువ్వు చేస్తావు. అబ్రహాం మారు మాట్లాడకుండా అది కష్టమైనప్పటికీ, అది రక్తముతో కూడుకున్న అయినప్పటికీ, అది ఎంతో అది 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 వేదనతో కూడుకున్నటువంటి ప్రాసెస్ అయినప్పటికీ కదా, సున్నతి కలిగి ఉండడానికి ఆయన సంతతంతటిని కూడా సున్నతి చేయడానికి అబ్రహాం ఏం చేశాడు? అక్కడ ఇష్టపడ్డాడు, సమ్మతించాడు. ఇక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సున్నతి పొందాలి అనే నీతి కాదు. నేర్చుకోవాల్సిన నీతి ఏంటి? సున్నతి పొందాలనే నీతి కాదు. మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటో తెలుసా? మన విశ్వాసం యొక్క అడుగు జాడలు ఉన్నాయి ఎవరిలో? అబ్రహాం. ఆ అడుగు జాడల్లోనే మనల్ని కూడా, ఈ అబ్రహాంలో బాబు నాలో విశ్వాసపు అడుగు జాడలు ఉన్నాయి, దేవుడు పెట్టాడు. విశ్వాసం నాలో పెట్టాడు. విశ్వాసం ద్వారా క్రియలు చేసేటువంటి స్వభావాన్ని దేవుడు నాలో పెట్టాడు. అది మనుషులకు ఒక్కొక్కసారి మంచిగా కనిపించే క్రియలు కావచ్చు, ఒక్కొక్కసారి మనుషులు అసహించుకునే క్రియలు కావచ్చు, ఒక్కొక్కసారి అయోమయకరంగా ఉండేటువంటి క్రియలు కావచ్చు. తన సొంత కుమారుడిని బలివ్వడానికి తీసుకెళ్ళినప్పుడు అదేంటది? మనుషులు అసహించుకునేటువంటి క్రియ. 100 ఏళ్ళు వయసు పైబడిన తర్వాత కుమారుని కోసం ఎదురు చూస్తాం అన్నప్పుడు అదే క్రియ. అది ఎవరికి అర్థం కాని క్రియ, ఎవరికి కూడా అర్థం కాని క్రియ. నిరీక్షణకు ఆస్కారం లేని సమయంలో నిరీక్షించి, నా ప్రభు నన్ను తీసుకెళ్తున్నాడు, నా మేలు కొరకే తీసుకెళ్తున్నాడు అని నిరీక్షించి, నా ప్రభుతో నాకు సంబంధం ఉంటే చాలు, నా ఫ్యూచర్ లో కూడా నాకు ఎవరుంటే చాలు, ఈ ప్రభు ఉంటే చాలు, ఈ దేవుడు ఉంటే చాలు అని చెప్పి నిరీక్షించి, నిరీక్షణకు ఆస్కారం లేని సమయంలో ఆయన నిరీక్షించి దేవుణ్ణి వెంబడించాడు. ఇది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి అన్నమాట. ఎవరికి అర్థం కాని పరిస్థితి. చూడండి, అబ్రహాము జీవితంలో ఎలాంటి క్రియలు ఉన్నాయో, ఇలాంటి క్రియల కోసమైనా మనం ఎదురు చూస్తుంది. ఎలాంటి క్రియల కోసం చూస్తున్నాం? క్రైస్తవులుగా చాలా నిష్టగా, నియమముగా, మంచిగా మాట్లాడాలి, క్రైస్తవులుగా మంచిగా కుటుంబాన్ని చూసుకోవాలి, క్రైస్తవులుగా మంచి మార్కులు సంపాదించాలి, క్రైస్తవులుగా మంచి మేడలు కట్టాలి, క్రైస్తవులుగా అట్టుండాలి ఇట్టుండాలి. ఇవే కదా మనం మాట్లాడుకునేవి. దీనికి మన పితరుడైన అబ్రహాముకు, విశ్వాస అడుగుజాడలలో ఉన్నటువంటి అబ్రహాముకు చేసినటువంటి క్రియలకి ఏదన్నా ఉందా? ఏదన్నా పోలికుందా? ఏదైనా పోలుతుందా? చూడండి, ఎందుకంటే చాలా మంది రోజుల్లో విశ్వాసులు, చాలా మంది రోజుల్లో వాక్యం తెలుసుకున్నటువంటి వారు వారి జీవితంలో
శాంక్టిఫికేషన్ అంటే ఏంటో తెలుసా? వారి జీవితంలో దేవునికి దగ్గర ఉండడం అంటే ఏంటో తెలుసా? వారి జీవితంలో దేవునిలో ఎదగడం అంటే ఏంటో తెలుసా? ఆఫీస్కి టైంకి వెళ్ళడం. సో వారి జీవితంలో దైవికమైన బ్రతుకు అంటే ఏంటో తెలుసా? ఇంట్లో భారీగా అన్నం పెట్టడం. అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి ఫెయిత్, విశ్వాసము, నీతికి అంచబడినటువంటి విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసము తీసుకొచ్చిన క్రియలు ఏంటో మనం అర్థం చేసుకుంటే, మనం గనక గుర్తించగలిగితే ఇప్పుడు మనకు అర్థమవుద్ది మన విశ్వాసులమైనా అసలు కాదా, మన గురించి మనం ఎన్నైనా అనుకోవచ్చు కదా. సున్నతి లేని వారికి కూడా అబ్రహాము తండ్రి. సున్నతి ఒక గుర్తు. సున్నతి ఏంటి? ఒక గుర్తు. ఒక గుర్తది. అయితే ఆ గుర్తు అంటే దేవుళ్ళు నేను ఉన్నానే దానికి ఒక గుర్తది. ఆదివారం చర్చికి వెళ్ళడం ఏంటి? నేను దేవుని బిడ్డను అనే దానికి ఒక గుర్తది. మనం జాగ్రత్తగా మాట్లాడడం, మనం పవిత్రంగా ఉండడం ఏంటది? నేను దేవునిలో ఉన్నాననే దానికి ఒక గుర్తు కావచ్చు. కానీ అది మనకి నీతి అని మనం అనుకోకూడదు. మన నీతి అనుకోకూడదు. మన నీతి ఏంటో తెలుసా? మన విశ్వాసం. విశ్వాసపు అడుగు జాడలు అనేటువంటి ఉన్నాయి. వాటి కోసం దేవుడు చూసే ఆ విశ్వాసపు అడుగు జాడలు మనం ఇప్పుడు చేయవలసినటువంటి మన తక్షణ కర్తవ్యం ఏంటది? విశ్వాసపు. ఇంకా డీటెయిల్గా అబ్రహామిక్ కవెనెంట్ రేపటి నుంచి మనం ధ్యానిస్తాం. అప్పుడు ఇంకా మంచిగా అర్థమవుతుంది. ఇంకా మనం డీటెయిల్ లోతులోకి వెళ్తాం. నేను జస్ట్ ఈ చాప్టర్లోనే నేను ఉండి దీని ఎక్స్పోజిషన్ నేను చేసేసి వెళ్ళిపోతాను కదా. అది గుర్తు మాత్రమే అంటున్నాడు. అడుగు జాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. ఆ గుర్తు చూడంగానే వెంటనే మనకి ఏం గుర్తు రావాలంటే అడుగు జాడలు గుర్తు రావాలి. అడుగు జాడలు గుర్తు రావాలి. విశ్వాసపు అడుగు జాడలు గుర్తు రావాలి. అతడు లోకమునకు వారసుడు అగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు, కానీ విశ్వాస వలనైన నీతి మూలముగానే కలిగింది. విశ్వాస మూలముగానే నీతి మూలముగానే కలిగింది. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్ధకమగును. ధర్మశాస్త్ర సంబంధులే, ధర్మశాస్త్రాన్ని పాటించిన వారే, కొన్ని క్రియలు కొన్ని ఆచారాలు చేసిన వారే వారసులు అయ్యారనుకో, ఇంకా విశ్వాసం ఎందుకు? విశ్వాసము వాగ్దానం ఎందుకు? వాగ్దానం కూడా నేను లక్ష్యం పడ్డాను, నేను క్రైస్తవుడు అయిపోయాను, నేను దేవుని బిడ్డను అయిపోయాను, ఇక నేను చేయాల్సింది ఏంటయ్యా? ఇక నేను చేయాల్సింది ఏంటి? ఆ క్రైస్తవులు నేను చేయాల్సింది ఏంటి? మంచి పేరు సంపాదించుకోవడం. ఎవరు ఎదుట? మళ్ళీ నిన్న మాట్లాడుకున్నట్టు ఎవరైతే మనల్ని దుష్టులని దుర్మార్గులని దూషిస్తారో, ఎక్కడైతే మనం బ్యాడ్ నేమ్ సంపాదించుకుంటున్నామో, ఎక్కడైతే మనం బలహీనంగా అయిపోయి బ్యాడ్ నేమ్ సంపాదించుకుంటున్నామో అక్కడ కాదు, మళ్ళా ఎక్కడ? ఊర్లో వాళ్ళందరి దగ్గర. ఊర్లో వాళ్ళందరి దగ్గర ఏం కావాలని కోరుకుంటాం మనం? మంచి పేరు. విశ్వాసం ద్వారా నేను లక్ష్యం పడ్డా. విశ్వాసమే. కానీ ఇక మీద నేను చేయాల్సిందేంటి? పుణ్యక్రియలు. ఇక మళ్ళా విశ్వాసము, సిలువ, యేసుక్రీస్తు, సిలువ గురించి ప్రకటన, విశ్వాసపు అడుగు జాడలు, ఇవన్నీ చెప్పాక అయిపోయింది. అదంతా అయిపోయింది. క్లోజ్. ఆ చాప్టర్ క్లోజ్. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే థియాలజీ చదువుకోవడం,
ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే నీతి క్రియలు చేయడం. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే మంచి పేరు సంపాదించుకోవడం. ఇవే నేను కొలుచుకుంటా, అంతే. సాటిస్ఫై అవుతుంది. నీ విశ్వాసం పరిస్థితి ఏంటి బాబు అంటే, విశ్వాసం గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడతావు? అయిపోయింది కదా, విశ్వాసం ఉంచాను, రక్షణ పడ్డాను, క్రైస్తవుని అయిపోయింది దాని చాప్టర్ క్లోజ్. విశ్వాసం యొక్క చాప్టర్ క్లోజ్. ఇప్పుడు నేను చేయాల్సిందేంటి? కొన్ని క్రియలు చేయాలి. మా పాస్టర్ గారు థియాలజీ నేర్చుకోమంటే థియాలజీ నేర్చుకోవాలా? మా పాస్టర్ గారు లేదు బాబు చేపలు అయి చాలు అంటే చేపలు వేస్తాను. లేదు మా పాస్టర్ గారు ఏం లేదు బాబు కొంచెం ప్రసంగం చేయమంటే చేస్తాను. లేదు మా పాస్టర్ గారు వెళ్ళి కొంచెం వాటికి వెళ్ళి దానాలు చేయాలి అంటే టైత్ నువ్వు చాలు, నీకెందుకు చక్కగా నువ్వు సంపాదించి నీ టైత్ నాకు ఇది చాలంటే చేస్తాను, సాటిస్ఫై అయిపోతా. అయిపోయింది ఇకంతా నా మీదే ఉంది, ఇకంతా నా క్రియల మీద ఆధారపడి ఉంది. విశ్వాసాన్ని బట్టి దేవుడు నన్ను రక్షించేశాడు. ఇంకెంత ఎవరి మీద ఆధారపడి? నెక్స్ట్ ఎవరు నడిపించాలి? నేను నడిపించా. దేవుడి పని అయిపోయింది, నన్ను రక్షించుకోవడం అంతవరకే దేవుడి పని. ఇక మొత్తం ఎవరి పని? నా పనే. విశ్వాసం యొక్క అడుగుజాడలు. సో ధర్మశాస్త్రాన్ని బట్టి అంటే దేవుడి ప్రజలు అయిపోయారు. వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు, ఇవ్వలేదని కాదు. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు, కొన్ని న్యాయ విధులు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలని ఇచ్చాడు. కానీ ఆ ధర్మశాస్త్రము ఏంటో తెలుసా? ధర్మశాస్త్రం ఒక గుర్తు మాత్రమే. ఏంటా ధర్మశాస్త్రం? ఒక గుర్తు. దేనికి గుర్తో తెలుసా? ఒరే, ఈ ధర్మశాస్త్రం పాటించడం మీ వల్ల కాదు. మీరు బ్రతుకంతా కూడా దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి కృప కోసం ఆయన కాళ్ళు పట్టుకొని ఆయన కోసం బ్రతికితే, దేవుని కోసం ఎలా బ్రతకాలి, దేవుని కోసం నేను ఏం చెయ్యాలని మీరు ఆలోచన చేస్తే మీకు కొన్ని కనిపిస్తాయిరా. అది గనక మీరు చేస్తే మీకు కృప లభిస్తుంది. వాటిని ఏమంటారంటే విశ్వాసపు అడుగుజాడలు. మీ పితరుడైన అబ్రహాంకి అసలు మోసే ధర్మశాస్త్రమే లేదురా. ఆయన ఏం చేశాడు తెలుసా? కుమారుడిని బలివ్వడానికి వెళ్ళాడు. ధర్మశాస్త్ర ప్రకారం కుమారుడిని బలివచ్చా? కానీ ఆ విశ్వాసము మోషేకి ఎలా ఎంచబడింది? నీతిగా ఎంచబడింది. అది సొంత కుమారుడిని చంపేద్దాం అనుకుంటే అది ప్రపంచమంతటి దృష్టిలో అది అతి కిరాతకమైనటువంటి క్రియ. దేవుని దృష్టిలో ఎట్లా ఎంచబడింది? అది నీతిగా ఎంచబడింది. అయితే దేవుడు నాకు ఈరోజు చెప్పాడు పలానాని చంపేయమని, నేను చంపేస్తున్నాను అన్నది లేదు. ఎందుకంటే దేవుడు ఈ రోజు మనతో మాట్లాడేది ఇదిగో దీని ద్వారానే. దీనికి వెలుపల మాటలు లేవు. దీని ప్రకారం మనం బ్రతకాలి. ధర్మశాస్త్రం అప్పుడు కూడా, ఆ రోజు కూడా ధర్మశాస్త్రం ప్రకారం కూడా యూదులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకు కూడా లేఖనాలు ఉన్నాయి. వాళ్ళ లేఖనాలు ఏంటి? ధర్మశాస్త్రమే. వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారం కూడా బ్రతకాలి. ధర్మశాస్త్రం ప్రకారం కూడా వాళ్ళు బ్రతకాలి. ధర్మశాస్త్ర ప్రకారం ఇక మీద నరహత్య అనేటువంటిది ఏంటిది? ఖచ్చితంగా నరహత్య అనేటువంటిది దేవుని దృష్టిలో అది పాపం. అయితే తర్వాత ధర్మశాస్త్రాన్ని కూడా ఇచ్చాడు, సున్నతిని ఇచ్చాడు. సున్నతి పొందుకున్న వారికి మళ్ళీ ఏమి ఇచ్చాడు? ధర్మశాస్త్రం. మనం చూస్తాం, కవనెంట్స్ చూస్తాం. అబ్రహామిక్ కవనెంట్ తర్వాత సైనాయిటిక్ కవనెంట్ అనేది ఉంది మనకి. సీనాయి పర్వతం మీద దేవుడు చేసుకున్న మోషేతో చేసుకున్నటువంటి నిబంధన చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా విషయాలు బయటకు వస్తాయి. నేను రఫ్ గా చెప్తున్నాను. సో సున్నతి ఇచ్చాడు. సున్నతి ఇచ్చిన వాళ్ళకి మళ్ళా ధర్మశాస్త్రం కూడా ఇచ్చాడు. కానీ ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా అని చెప్పి దాన్ని మొత్తం నువ్వు ఫాలో ఇచ్చాడు బాగా ఇంకా అయిపోయిందా మన పని, ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఆ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 టిక్ పెట్టుకొని చేస్తే అయిపోద్ది మన పని అనుకున్నావా? పప్పులో కాలేసినట్టు. ఎందుకు తెలుసా? ఈ ధర్మశాస్త్రము ఒక గుర్తు.
దేనికి గుర్తు? నువ్వు కేవలం విశ్వాసం మూలంగా మాత్రమే నువ్వు బ్రతకాలి. విశ్వాసం లేకుండా నువ్వు బ్రతకడం నీ బ్రతకడం నీ వల్ల కాదు. విశ్వాసం ఉంచాలి, దేవుని మీద దేవుని కృపను వేడుకోవాలి, దేవునికి నువ్వు స్నేహితుడిగా ఉండాలి, దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉండాలి, దేవుణ్ణి గణపరిచేటువంటి దేవుని స్వార్థను ప్రకటించేటువంటి పనిలో నువ్వు ఉండాలి. పొద్దున మనం అనుకున్నాం కదా, నిజంగా యేసు క్రీస్తు కోసం బ్రతకాలనుకునే వాడికి ఏం చెయ్యాలో అర్థమైపోతుంది. ఏంటి అన్న ఏం చెప్తున్నాడు నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఇప్పుడు నేను ఏం చేయాలి, వాట్ ఐ హ్యావ్ టు డూ అని గుర్తు డుప్పించుకుంటున్నావు అనుకో, నువ్వు విశ్వాసమా కాదా అనేది ఒకసారి గమనించుకో. అంతే. ఒకవేళ విశ్వాసం ఎవరన్నా ఏంటంటే మీకు ఈజీగా అర్థమైపోతా ఉంది. అవును, ప్రభు నా జీవితంలో పలానా విషయాన్ని అనుమతించాడు, ప్రభు నా జీవితంలో పలానా టైంలో పలానా ఇదిగో నా కంఫర్ట్ ని నేను పెంటతో సమానంగా ఎంచుకోవడానికి, నా డబ్బుని పెంటతో సమానంగా ఎంచుకోవడానికి, నా యొక్క ఏదైతే లాభంగా ఉన్నాయో నష్టముగా ఎంచుకోవడానికి దేవుడు నాకు అనుమతించాడు, లేకపోతే నాకు అటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చాడు. ఆ పరిస్థితిలో నేను ఆయనకు సాక్షిగా ఉండలేకపోయాను, విశ్వాసం ఉంచలేకపోయాను అని అర్థమైపోతుంది. ఈసారి అలా దేవుడు ఇచ్చినప్పుడు చేద్దాం అని అర్థమైపోతుంది. నిజంగా విశ్వాసం ద్వారా రక్షింపడితే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏం అర్థం కావట్లేదు, అయోమయంగా ఉందనుకో, విశ్వాసం ద్వారా రక్షింపడటం కూడా నీకు తెలియదు, నువ్వు రక్షింపడలేదేమో, అది మర్చిపోయావు, మరి ఏంటో దేవుడికి తెలియాలి. చూడండి, ఏదైనా ధర్మశాస్త్రం ఉగ్రత పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమము కూడా లేదు. ధర్మశాస్త్రం లేకపోతే అతిక్రమం కూడా లేదు. ధర్మశాస్త్రమే ఏం పుట్టించేది? అక్కడ ఉగ్రతను పుట్టించేది. ధర్మశాస్త్రం యొక్క రోల్ ఏంటని ఇక్కడ చెప్తున్నాడు. ధర్మశాస్త్రం యొక్క రోల్ ఏంటయ్యానంటే అది ఉగ్రతను పుట్టించేది. అది ధర్మశాస్త్రం యొక్క రోల్. అది ధర్మశాస్త్రము నువ్వు పాపివి అని నీకు ఎత్తి చూపించేది మాత్రమే. నిన్ను నీతిమంతుడిగా చేయడానికి ఆ ధర్మశాస్త్రానికి శక్తి లేదు. అది సున్నతిలాగా ఒక గుర్తు మాత్రమే. విశ్వాసపు అడుగు జాడల్లో నువ్వు నడిచేవాడివి, ఆ విధంగా నీ పితరుడైన అబ్రహాం నడిచాడు, నువ్వు అలానే నడవాలి అని ఒక గుర్తు మాత్రమే. ఆ ధర్మశాస్త్రాన్ని చూసినప్పుడు వాళ్ళకి ఏం గుర్తు రావాలి? అమ్మో, ఈ ధర్మశాస్త్రం ఉన్నాయండి, మనం చేయలేము, చాలా గొప్ప సంగతులు ఉన్నాయి, చాలా స్టాండర్డ్ లైఫ్ ఉంది, ఈ లైఫ్ ప్రభా నాకు కావాలి ప్రభా, నేను చేయలేకపోతున్నాను ప్రభా. నీ మీద విశ్వాసం ఉంచితే కానీ నాకు ఇది కుదరదు, నీ మీద విశ్వాసం ఉంచితే కానీ ఇది కుదరదు. నీకోసం నేను బ్రతకాలని నా జీవితాన్ని దేవునికి, ఆ రోజులైతే యెహోవా దేవునికి, ఈ రోజైతే మనకి ప్రత్యక్షత, ఎవరి ప్రత్యక్షత ఉంది? యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత ఉంది. సిలువ కోసం బ్రతకడానికి ఈ రోజైతే కదా, సిలువ సువార్త కోసం బ్రతకడం ఈ రోజైతే, దానికోసం నేను బ్రతికితే తప్ప. మనకు కూడా ఉంది ధర్మశాస్త్రం, సైనాటిక్ కవనెంట్, ఉట్టి యూదులకు కాదు, మనకు కూడా సైనాటిక్ కవనెంట్ కదా. మన కవనెంట్స్ అదే చదువుకుంటున్నాం. ఎన్ని టిప్పులు పెట్టుకుంటావు. కరోనా వస్తే పలానోడికి నేను ఇన్ని డబ్బులు ఇచ్చాను, ఇంట్లో వాళ్ళకి తిండి పెట్టాను, ఆఫీస్కి టయానికి వెళ్ళాను, ఎన్ని టిక్కులు పెట్టుకుంటావు. అవన్నీ ఆటోమేటిక్ గా జరగాల్సిన పనులు కదా, అవన్నీ మినిమం థింగ్స్ కదా, ఆల్మోస్ట్ ఆటోమేటిక్ గా జరగాల్సిన పనులు. ఎప్పుడు నీలో నీతి కలుగుతా ఉన్నప్పుడు అవన్నీ ఆటోమేటిక్ గా జరగవా? ఉట్టి క్రియల గురించే కాన్సన్ట్రేట్ చేస్తే నీకంటే గొప్ప క్రియలు చేసేవాడు, నీకంటే గొప్ప ఉద్యోగం చేసేవాడు, నీకంటే గొప్పగా డబ్బులు సంపాదించేవాడు, చదివేవాడు గోల్డ్ మంది ఉండరా లోకంలో? ఎన్ని టిక్కులు పెట్టుకుంటావు? వాడి స్టాండర్డ్ కంటే గొప్ప స్టాండర్డ్ ఇది, ఈ ధర్మశాస్త్రం. ఎప్పటికి నువ్వు పాటించాలి ఈ ధర్మశాస్త్రాన్ని? నీ వల్ల అవుద్దా? విశ్వాసపు అడుగు జాడల్లో నువ్వు ఉన్నప్పుడు నీ వల్ల అయ్యేలాగా దేవుడు చేస్తాడు. క్రమక్రమంగా
నువ్వు ఏం చేయాల్సింది? విశ్వాసపు అడుగుజాడలు నాలో ఉండాలి అని ఏం చేయాలి? ఇది ఒక సైన్ గా, ఒక గుర్తుగా ఉంది. దీన్ని చూసినప్పుడల్లా మనకేం గుర్తుకోవాలండి? నేను విశ్వాసపు అడుగుజాడల్లో ఉండాలి. ఈ ధర్మశాస్త్రం అయితే చేసేది ఏంటంట? ఉగ్రతను పుట్టించడమే చేసేది. 16వ వచనం నుంచి, ఈ హేతు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్ర కలవారికి మాత్రమే కాక అబ్రహాముకున్నట్టు ధర్మశాస్త్రము కలిగిన వారికే కాక అబ్రహాములాగా విశ్వాసం ఉన్న వాళ్ళకు కూడా దృఢము కావాలని కృపననుసరించిన ఉన్నట్లు అది విశ్వాస మూలమైన ఆయన. ఏంటి వాగ్దానము? నీతి అనేటువంటి వాగ్దానం, నీతిమంతులుగా తీర్చబడ్డం అనేటువంటి వాగ్దానం కదా. 17, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడినైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. అనేక జనము తండ్రిగా నియమించితిని అని. అబ్రహాము మనకు తండ్రా కదా? ఇప్పుడు అబ్రహాము మనకు తండ్రి. ఎలా తండ్రో తెలుసా? విశ్వసిస్తే, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసం ఉంచిన వాడి హృదయాల్ని, పాత హృదయాల్ని పీకి పారేసి నూతనమైనటువంటి హృదయాల్ని వారిలో సృష్టించగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. ఎందుకంటే ఆయన ఎవరు? సృష్టికర్త కదా. సృష్టికర్త. అదేంటి? నా జీవితంలో లేని దాన్ని ఎట్లా దేవుడు కలుగు చేస్తాడా అంటే, అవును, కలుగు చేస్తాడు. అనగా మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడునైనా దేవుని లేని వాటిని ఉన్నట్టుగానే పిలుస్తాడు. లేని వాటిని ఎలా చేస్తాడు? ఉన్నట్లుగానే పిలుస్తాడు. నాలో లేదే ఈ గుణం, లేని గుణాన్ని ఉన్నట్టుగా పిలిచేస్తాడు, అది వచ్చేస్తాడు. నాలో లేదే ఈ విషయంలో పరిశుద్ధత, ఆ పరిశుద్ధత ఏదో నీలో ఉన్నట్టుగానే పిలుస్తాడు, అది వచ్చేస్తాడు కదా. నూతన సృష్టిగా మనం చేయబడతాం. సున్నతి పొందుట ఎందును పొందక పోవుట ఎందును ఏమీ లేదు, కానీ నూతన సృష్టిగా మనము మారాలి. నూతన సృష్టి అందే సమస్తము అని మనం పౌలు చెప్పడం మనం నేర్చుకున్నాం కదా. ఆ విధంగా అందుకని అనేక మందికి తండ్రి వగు అని అబ్రహాముకు రాయబడి ఉన్నది. కాబట్టి irrespective of God's moral code, we are justified by faith and we can receive the strength for sanctification also through faith. కానీ ఈ ఫెయిత్ అనేది కేవలం మనసులో మాత్రమే ఉంది అని మనం చెప్పలేము కదా. 18, నీ సంతానము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి, చూసారా, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి నమ్మాడంట. చూసారా, ఫెయిత్ అనేది నా మనసులో ఉంది అని చెప్పాడా? లేదు. ఆ ఫెయిత్ బయటకు వస్తుంది. ఎట్లా బయటకు వస్తుంది? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. 100 ఏళ్ళు ముసలోడైపోయాడు. 100 ఏళ్ళు ముసలోడైపోయిన వాడు సంతానం వస్తుందని, నాకు ఒక సంతతి ఉంటుందని, నా సంతానం ద్వారా అందరూ ఆశీర్వదింపబడతారని దేవుడు వాగ్దానం చేస్తా ఉంటే, నీకు సంతానం ఉంటుంది, ఆ సంతానం ద్వారా అందరూ ఆశీర్వదింపబడతారు, నిన్ను బట్టి అందరు ఆశీర్వదింపబడతారు, నువ్వు అందరికి తండ్రిగా ఉంటావు, నీ సంతానం కూడా నీలాగే అందరికి ఆశీర్వాదకరంగా అందరికి తండ్రిగా ఉంటది నీ సంతానం అని చెప్తుంటే ఏమైనా నిరీక్షణ ఉంటుందా? ఏమైనా హోప్ ఉంటుందా అక్కడ? 100 ఏళ్ళు ముసలోడు సంతానం అంటుంటే అసలు ఏదైనా హోప్ ఉన్నట్టేనా అక్కడ? హోప్ అనేది లేదు.
నిరీక్షణకు ఆధారమే లేదు. నిరీక్షణకు ఎటువంటి ఆధారం కూడా. అది విశ్వాసం అంటే, అది దేవుని బిడ్డ అంటే. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షించి ముందుకు వెళ్ళడం, అది దేవుని బిడ్డ చేసేటువంటి పని. అది ఒక విశ్వాసి చేసేటువంటి పని. అంతేగాని కొన్ని నీతి క్రియలు టిక్కు పెట్టుకోవడం కాదు కదా. నా వల్ల కాదు అనుకున్నప్పుడు, లేదు లేదు, నా దేవుడు ఎవరు? లేనివి ఉన్నట్టుగా పిలవగలిగినటువంటి దేవుడు. నేను ఇంతే అనిపించినప్పుడు, లేదు లేదు, దేవుడు నాకు సామర్థ్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు. ఇంకెంతకంటే నేను చేయలేను అనిపించినప్పుడు, లేదు లేదు, నా దేవుడు సృష్టికర్త, ఆయన లేనివి ఉన్నట్లుగా పిలుస్తాడు. మృతులను లేపగలిగేవాడు ఆయన కదా. మృతులను సజీవులుగా చేసేవాడు ఆయన అని అనుకోగలగడం, అది విశ్వాసం అంటే. అది విశ్వాసపు అడుగుజాడలంటే. ఇక నా వల్ల కాదు, ఇక అయిపోయింది, ఇంకెంతకంటే నా వల్ల కాదు అనిపించినప్పుడు దానికి వ్యతిరేకంగా మనం పోరాడడం, ఆ థాట్కి వ్యతిరేకంగా మనం పోరాడగలగడం. ఇంకెంతకంటే నేను చేయలేను, ఇంకెంతకంటే నేను పరిచయం చేయలేను, ఇదే చాలా గొప్ప అనిపించినప్పుడు దానికి వ్యతిరేకంగా మనం పోరాడగలగడం కదా. ఆ దేవుడు ఏదో చెప్తున్నాడు, రక్షింపడ్డానంట, ఆ దేవుడు నన్ను పరిశుద్ధపరుస్తాడంట, ఏదో చెప్తున్నారు కానీ ఏమి నాకైతే నిరీక్షణ చాలే, ఇంకెంతకంటే ఇంకేంటి, ఇక చాలే అని అనిపించినప్పుడు, లేదు లేదు లేదు, నా దేవుడు పిలుస్తున్నాడంటే, నా దేవుడు అవకాశం ఇస్తున్నాడు అని అంటే నేను చేయగలను. ఎందుకు? లేని ఉన్నట్టుగా పిలవగలిగిన సమర్థుడు, సృష్టికర్త నా దేవుడు. నా హృదయాన్ని నూతనంగా చేయగలిగినటువంటి సమర్థుడు నా దేవుడు కదా. ఆ విధంగా నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణ ఉంచాడంట. 19, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి మృతులమైనట్టుగాను. చూసి ఒక్క నిమిషం ఆగండి. రమారమి 100 వయసు గలవాడై ఉండి అంటున్నాడు, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక అంటున్నాడు. చూడండి, విశ్వాసం అనేటువంటిది ఓన్లీ రక్షింపడ్డానికే కదా. ఇదేంటి 100 వయసు వచ్చిన తర్వాత కూడా మళ్ళా విశ్వాసం అంటాడేంటి? విశ్వాసంతో దేవుడు రక్షించుకున్నాడు, బయటికి లాగాడు. ఇక చేయాల్సిన దేవుడు పనులు చేసుకుంటా వెళ్ళాల్సిన ఎవరు? అబ్రహాము కదా. మళ్ళా విశ్వాసం ఏంటి? విశ్వాసమందు బలహీనుడుగా కాక రమారమి 100 వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యం అయినట్లును, కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి విశ్వసించి విశ్వాసం వలన ఏం పొందుకున్నాడంట? బలమునందాడు. విశ్వాసం వలన బలమును పొందేటువంటి ప్రక్రియ ఏదన్నా ఉందా మన జీవితంలో? బలము లేని సమయంలో విశ్వాసం ద్వారా బలం పొందే ప్రక్రియ. బలమేం అవసరం లేని విషయాలు మాత్రం చేసి, నేను విశ్వాసం ద్వారా చేశా, నేను క్రైస్తవుడు కాబట్టి చేశా అని చెప్పుకుంటే ఏం ఉపయోగం? బలం అవసరమా? డబ్బులు సంపాదించి కారు కొనడానికి బలం అవసరమా? నీ జీవితం నుంచి నీవు ఆలోచించుకోవడానికి బలం అవసరమా? నేను పనిచేసే చోట మంచి పేరు తెచ్చుకోవడానికి బలం ఎప్పుడు కావాలంటే నిరీక్షణకు ఆధారం లేని సమయంలో బలం కావాలి. ఆఫీసులో 4 మధ్యలో పేరు తెచ్చుకోవాలంటే అసలు రక్షణ లేనివాడు కూడా తెచ్చుకోగలుగుతాడు. మంచిగా పనిచేస్తే పేరు వస్తుంది. ఏముంది అందులో? అలారం పెట్టుకొని లేగిస్తే తయారీకి వెళ్తావు, ఏముంది అందులో? చూడండి, ఖచ్చితంగా మన జాబ్స్ లో మన పరిస్థితుల్లో ఖచ్చితంగా అది కనుక
అసెన్షియల్ అయితే, అది కనుక మన యొక్క అధికారులు కానీ లేకపోతే మన పని దాని మీద ఆధారపడి ఉంటే ఖచ్చితంగా మనం వెళ్ళాలి పంచువల్గా. ఖచ్చితంగా మనం వెళ్ళాలి పంచువల్. సో అది ఖచ్చితంగా ఆ విషయంలో మనం సాటిస్ఫై అవ్వాల్సిందే, అందులో డౌట్ ఏం లేదు, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ నా విశ్వాసానికి, నా ఆత్మీయ జీవితానికి ఇదే పెద్ద ఆధారం అని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ విశ్వాసానికి ఆధారం ఏంటో తెలుసా? నిరీక్షణ లేని విషయంలో నిరీక్షణ గుడ్డిగా దేవుని నమ్మి దేవుని మాటని బట్టి లేదు నాకు సామర్థ్యం దేవుడు ఇస్తాడు అని అవిశ్వాసి అయిపోకుండా, ఇక నా వల్ల కాదు అని అనుకోకుండా, లేదు దేవుడు నాకు సామర్థ్యత ఇస్తాడు, నేను ఇక చెప్పలేను, నేను ఇక సువార్త పని చేయలేను, పలానా వ్యక్తితో నేను ఇక మాట్లాడలేను, అయిపోయింది, చాలా మాట్లాడా, ఏం మారట్లేదు అనిపిస్తుంది. ఒక్కోసారి మనం డిస్కరేజ్ అవుతాం. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు దాకా మాట్లాడడం చాలా గొప్ప, నేను చాలా విశ్వాసం కాబట్టి ఇప్పుడు దాకా మాట్లాడా కాబట్టి వదిలిపారే కదా. అది ఎవడైనా చేస్తాడు. నువ్వు నిజంగా విశ్వాసం అయితే ఏం చేస్తావు తెలుసా? ఆ దేవుడు లేనివి ఉన్నట్లుగా పిలిచే దేవుడు, మృతులను సజీవులుగా చేసే దేవుడు. కాబట్టి అక్కడ ఏ హోప్ లేకపోయినా నేను నిరీక్షిస్తాను, దేవుడు చేయగలని అవిశ్వాసంగా మారిపోకుండా మనం విశ్వాసుల వలె ఏం చేయగలగాలి? మనం ముందుకెళ్ళగలగాలి కదా. విశ్వాసం వల్ల బలమును అందాలి. నిజంగా విశ్వాసం మనలో ఏం కలుగుతుంది? బలము కలుగుతుంది. ఇది విశ్వాసపు అడుగుజాడలు. ఇవి విశ్వాసపు అడుగుజాడలు. విశ్వాసపు అడుగుజాడలు ఉండాలి బాబు. సున్నతి, ధర్మశాస్త్రము, రూల్స్, రెగ్యులేషన్స్, డిసిప్లిన్స్ ఇవన్నీ గుర్తులు మాత్రమే. నీలో ఉండాల్సింది ఏంటి? విశ్వాసపు అడుగుజాడలు అని ఇందాక చెప్పాడు. ఇప్పుడేమో అసలు విశ్వాసం అడుగుజాడలు అంటే ఏంటో ఇలస్ట్రేట్ చేసి చూపిస్తున్నాడు డైరెక్ట్ గా అబ్రహాం జీవితం ద్వారా. ఇంకా కూడా అర్థం కాకపోతే ఇక దండం పెట్టవచ్చు. చూడండి 22. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడిను. అతనికి అది నీతిగా ఎంచబడింది, అతనికి మాత్రమే కాదు కానీ అది ఆయన నిమిత్తం మాత్రమే కాదు, మన ప్రభు అయిన యేసు, మృతుల్లో నుండి మన ప్రభు అయిన యేసుని లేపిన వాని యందు విశ్వాసము ఉంచితే మనకు కూడా ఆ వాగ్దానము వర్తిస్తుందని రాయబడింది. మనం అపరాధము నిమిత్తము ఆయన లేపబడి అప్పగింపబడి నీతిమంతులుగా తీర్చబడటకై లేపబడెను. నీతిమంతులుగా తీర్చబడటకై ఆయన లేపబడెను కదా. కానీ గలతీయులకు రాసిన పత్రిక 3:3 కూడా ఏమంటాడంటే, మీరు ఆత్మ సంబంధమైన వారిగా మీరు ప్రారంభించి మీరు శరీర సంబంధంగా దానిని మీరు పర్ఫెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇంత వివేకులైతిరా? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులుగా. నీ ఆరంభం ఎట్లాగుంది? నువ్వు రక్షణ ఎట్లాగుంది? విశ్వాస మూలంగా, క్రియల మూలంగా నువ్వు రక్షింపబడింది లేదే? మరి శరీరానుసారంగా మీరు పరిపూర్ణులుగా చూస్తున్నారా? నువ్వు పరిపూర్ణత చెందేది కూడా ఆత్మానుసారంగానే. విశ్వాసం ప్రభు మీద నువ్వు ఉంచుతా ఉన్నప్పుడు దేవుని ఆత్మని కలిగి దేవుని కృపని పొందుకుంటూ దేవుని కోసం బ్రతకడానికి జీవితాన్ని సమర్పణ చేస్తూ నువ్వు ముందుకెళ్తా ఉన్నప్పుడు అప్పుడే నువ్వేమవుతావు? పరిపూర్ణుడు అవుతావు. శరీరానుసారంగా నువ్వు పరిపూర్ణం అవుతావు అని చూస్తున్నావా? విశ్వాసానికి గాలి వదిలిపెట్టి దేవుడు నాకు ఏ అవకాశం ఇస్తున్నాడు, ఏ విషయంలో తగ్గింపు కోరుకుంటున్నాడు, ఏ విషయంలో విధేయత కోరుకుంటున్నాడు అనే విషయాన్ని గాలి వదిలేసి దేవుని దగ్గర కృపను వేడుకొని నేనేం చేయాలి ప్రభు, ఈ రోజు నేనేం చేయాలి, ఈ రోజు నేనేం చేయాలి, నీ సిలువని ఎట్లా నేను
ప్రకటించాలి అనేటువంటి ఆలోచనే లేకుండా, ఆ ప్రార్థనే లేకుండా, ఆ ప్రయత్నమే లేకుండా చేస్తున్నాగా చాలే, సాటిస్ఫై అయిపోయావా? చేయగలిగినవి ఇంకా ఇంకా చేద్దాం, గొప్పగా చేద్దాం, గొప్పగా పేరు తెచ్చుకుందాం సమాజంలో. ఆ విధంగా పరిపూర్ణత సాధిద్దాం అనుకుంటున్నావా? ఆత్మానుసారంగా స్టార్ట్ చేసిన వాడివి, ఆత్మానుసారంగానే నువ్వు పరిపూర్ణతలోకి వస్తా. అవివేకులైపోయారే, మిమ్మల్ని డీవియేట్ చేసేసారు. మీ రక్షణ బాగుంది కానీ మధ్యలో మిమ్మల్ని పాస్టర్లు ఏం చేశారు? దారి తప్పించేశారు. ఇక చాలే నీ సువార్త, ఇక నీ విశ్వాసం, యేసు ప్రభు కోసం బ్రతకాలనుకోవడం ఇక చాలా అయిపోయింది. ఇప్పుడు నేనేం చెప్తా, చెయ్యి. అదిగో పలానా పనులు ఉన్నాయి, చెయ్యి, చాలు, అయిపోయింది. పలానా టైం టేబుల్ ఉంది, ఆ టైం టేబుల్ ఫాలో, చాలు, అయిపోయింది. ఈజీ కదా, ఈజీ. మీకు పలానా విషయంలో నువ్వు నిష్టగా ఉండాలి అబ్బాయి, జాగ్రత్తగా ఉండాలి, ఓకే, అయిపోయింది, ఫినిష్, ఈజీ. ఈజీ లైఫ్, ఇట్స్ వెరీ ఈజీ. కానీ దేవుని కోసం ఏం చేయాలంటే ప్రతి క్షణము ఎదురు చూడటం, దేవుడు ఏ అవకాశం ఇస్తాడు ఆయన స్వార్థను ప్రకటించడానికి ఎదురు చూడటం. నా బలహీనతను బయటికి తీసుకొచ్చేటువంటి సిచ్యువేషన్స్ దేవుడు నాకు అనుమతించినప్పుడు ఆ బలహీనతని చంపడానికి బలవంతంగా బలము పొందుకోవడం కదా. అబ్రహాం ఏం చేశాడు? బలము, ఇది విశ్వాసపు అడుగుజాడ. ఇది ఈ క్రియలు, ఇది మన తక్షణ కర్తవ్యం. ఇది క్రిస్టియన్ లైఫ్, ఇది క్రిస్టియన్ లైఫ్. విన్నామా? యోహాను సువార్త 8:56, యోహాను సువార్త 8:51 చదువుకోండి. అంతే, క్లోజ్. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించాను, అది చూచి సంతోషించాను. యేసు క్రీస్తుని అబ్రహాము చూచాడు. సిలువ వేయబడబోతున్న యేసు క్రీస్తుని అబ్రహాము చూచి ఆనందించాడు. చూతునని సంతోషించి చూచాడు. సో నా సంతానం, నా సంతానం, నా సంతానం అంటే ఇదిగో ఈయన నా సంతానం. దేవుడా నాకు సంతానంగా పుట్టబోతున్నాడు, ఆయన బలియాగం అవుతాడా, ఆయన మీద విశ్వాసం వచ్చిన వారందరూ కూడా నా కుమారులు అవుతారా అని ఆయన ఎంతగానో సంతోషించాడంట. ఆయన యంద నేను కూడా, ఆయన యందే కదా రక్షింపబడేది, నేను కూడా ఆయన యందే కదా విశ్వాసం ఉంచాల్సింది అని అబ్రహామే యేసు క్రీస్తునందు చూచి, యేసు క్రీస్తు యొక్క దినమును చూచాడు, యేసు క్రీస్తును సంతోషించాడు. ఈ రోజైతే మనకు అంత కష్టం కూడా అవసరం లేదు. అబ్రహాం ముందుకు చూశాడు, మనమైతే జస్ట్ వెనక్కి తిరిగి చూస్తే చాలు. ఆల్రెడీగా శిలువ కార్యం జరిగింది. ఆ లాస్ట్ వచనంలో మనం ఏం చూస్తున్నాం? మన అతిక్రమం నిమిత్తము ఆయన అప్పగించబడ్డాడు, మన నీతిమంతులుగా తీర్చబడ్డ నిమిత్తము ఆయన, మన చదవండి, అపరాధం నిమిత్తము అప్పగింపబడి నీతిమంతులుగా తీర్చబడ్డకై లేపబడ్డాడు. సృష్టికర్త అయిన దేవుడు మృతులను సజీవులుగా చేయగలిగినటువంటి దేవుడు యేసు క్రీస్తు సజీవుడుగా ఉన్నాడు. ఆయన మృతమైపోయి కూడా ఆయన సమాధిలో కుళ్ళిపోలేదు, కానీ ఆయన 3వ దినాన తిరిగి సజీవుడుగా లేచాడు. ఆయన జీవము, ఆయన సజీవుడైన దేవుడు, సృష్టికర్త ఆయన తిరిగి లేచాడు. ఆ దేవుని మీద విశ్వాసం వచ్చినప్పుడు మన అతిక్రమం నిమిత్తము ఆయన అప్పగింపబడ్డాడు, మన నీతిమంతులుగా తీర్చబట్టకై ఆయన తిరిగి లేపబడ్డాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఇంత నేర్చుకున్న తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటయ్యా అంటే యేసు ప్రభు కోసం బ్రతకడం, ఆయన మీద విశ్వాసం ఉంచడం. యేసు ప్రభు కోసం బ్రతకడానికి ఏదైనా అడ్డొస్తే, నిరీక్షణ లేని పరిస్థితి వస్తే, లేదు కుదరదేమో అనిపిస్తే, నిరీక్షణ లేని సమయంలో కూడా నిరీక్షణ ఉంచి దేవుని దగ్గర నుండి బలము పొందుకొని, కృపని పొందుకొని
ఆ ముందుకు అటువంటి క్రియలు ఉన్నాయా మన జీవితంలో? అటువంటి క్రియలు ఉన్నాయా మన జీవితంలో? ఇవి క్రైస్తవ క్రియలు, క్రైస్తవుల్లో ఉండాల్సిన క్రియలు. నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు విశ్వాసవి అని తెలియజేసే క్రియలు ఇవి. ఇవి ఇవి అంతేగాని చిన్న చిన్న విషయాలు కాదు. ప్రార్థన చేసుకుందాం. అందరి తలలో ఉంచండి.